హాయ్ అండి. నమస్తే అండి. చూసారు కదండి కలువ పూలు ఎంత అందంగా ఉన్నాయి చెరువులో. చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎప్పటి నుండో నేను కూడా చాలా ఇష్టపడ్డాను. ఎక్కడైనా కలువ పూలు కనబడినప్పుడు తీయాలి, కోసుకోవాలని. కొన్ని కొన్ని దగ్గరలో మేము పోయేసి వచ్చేటప్పుడు ప్రైస్కి అక్కడ అలాగా కలువ పూలు కనిపించినప్పుడు మరి అలా వీడియో తీద్దాము, కొన్ని పూలు కోద్దాము, మరి షోగా మనం ఒకలాంటి బొకే చేసుకొని లేదంటే ఒక ఫ్లవర్ వాజ్లో పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనని నేనంటే ఎక్కడ కనబడినా మా వారైతే వద్దు వద్దు అనేవాడు. కానీ చూడండి ఎంత అందంగా ఉన్నాయో, ఎంత బాగున్నాయో కదా. నేను ఎప్పుడూ అయితే మరి పర్పుల్ కలర్ అయితే చూసేదాన్ని. ఇక్కడ చూడండి వైట్ కూడా ఉన్నాయి, ఎంత బాగున్నాయో కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ కలువ పూలు మీకు ఎంతమందికి అయితే ఇష్టమో నాకైతే కామెంట్లో తెలియపరచండి. నేనైతే ఈ వీడియో తీసేదానికి ఇవి కలువ పూలు చూడంగానే నిజంగా నాకు చిన్నతనంలో అయితే మరి ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనేది అయితే బాగా మరి అనిపించిందండి. మరి చూడండి అక్కడ ఉన్నంతసేపు చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. అలా వాకింగ్కి వెళ్తూ నేను మా తోడుకోళ్ళు చక్కగా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ నీట్గా అయితే మరి కలువ పూలు కూడా తీసుకున్నామండి. వీడియో తీశాను. చాలా బాగుంది కదా ఈ విలేజ్ ప్రాంతం అనేది. ఎంత చక్కగా ఆనందంగా అందంగా మరి ఆ ప్రకృతిలో ఎంత బాగుందో అనిపిస్తుందో కదా ఫ్రెండ్స్. మరి మీ దగ్గర కూడా ఇటువంటి కలువ పూలు ఉంటే చక్కగా కోసుకొచ్చుకొని మంచిగా షోగా మరి అయితే మరి ఒక బొకేగా తయారు చేసుకోవచ్చు. లేదు అని అంటే ఒక మంచి ఫ్లవర్ వాజ్గా మరి హ్యాపీగా తయారు చేసి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. కలువ పూలు వల్ల కూడా మనకి ఒక మంచి ప్రేమ అనేది మరి కలువ పూల వల్ల మనకు కలుగుతుందండి. మరి దీన్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మీకు ఎక్కడైనా కానీ దొరికితే మరి హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు చూస్తున్న విధానం బట్టి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఫ్రెండ్స్. బాయ్.